సార్ బెంగళూరు నుంచి కాలర్ ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడుతాం. హలో హలో నమస్తే, గుడ్ ఈవినింగ్ మేడం. నమస్తే అండి, చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు? బెంగళూరు నుంచి. ఈ 12th అయిన తర్వాత ఏ టెక్నికల్ కోర్సెస్ చదివితే మంచిది స్టూడెంట్స్? సార్ ఉన్నారు, సార్ తో మాట్లాడండి. 12th ఫీజు అయింది, ఇంకా ఏ టెక్నికల్ కోర్సెస్ చదివితే మంచిది అని అడుగుతా ఉంటారు క్వశ్చన్. ఒకసారి క్లియర్ గా అడగండి. ఆఫ్టర్ 12th ఫీజు అయింది, ఇంకా ఏ టెక్నికల్ కోర్సెస్ చదివితే స్టూడెంట్స్ కి యూజ్ అవుతుంది అని ఫ్యూచర్ కి? అమ్మా, ఇది చాలా పెద్ద ప్రశ్న. మీరు చిన్నగా అడిగారు కానీ పెద్ద ప్రశ్న ఇది. ఎందుకంటే స్టూడెంట్ యొక్క కేపబిలిటీస్ని మనం అసెస్ చేయకుండా ర్యాండమ్గా అయితే సజెస్ట్ చేయలేము. మా అందరికీ తెలిసిన విషయమే, మీరు ఏ టెక్నికల్ కోర్స్ చదివినా సరే ఆ టెక్నికల్ కోర్స్తో పాటు కొన్ని సాఫ్ట్ స్కిల్స్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు టెక్నాలజీ బాగా మారిపోతుంది, కొత్తవన్నీ వస్తున్నాయి. కొత్తవి నేర్చుకుంటేనే భవిష్యత్తులో వీళ్ళకందరికీ కూడా ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి మేము ర్యాండమ్గా పర్టికులర్స్ నేర్చుకోమని మాత్రం సజెస్ట్ చేయలేము. మీరు గైడ్ చూస్తూ ఉండండి మేడం, మీకు అన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి. సార్, ఇప్పుడు మనం ఏంటంటే శారీరకంగా మానసికంగా ఎలా ఉంటే మెమొరీ పవర్ బిల్డ్ అవుతుంది? సో చాలా వరకు ఎఫెక్ట్ పడుతుంది కదా మన లైఫ్లో. ఇప్పుడున్న ఈ లైఫ్ స్టైల్కి మెమొరీ పవర్ మీద చాలా వరకు స్ట్రెస్ కావచ్చు, ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు అవుతూ ఉంటాయి. అంటే మెమరీ అనేది ఏదో వేరే అనుకోవద్దు మీరు, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఓకే, మనకి మన శరీరం అంతా ఎలా పనిచేస్తున్నాయో అలాగే మన బ్రెయిన్ కూడా ఉంది. బ్రెయిన్లోనే మనకి మెమరీ అనేది కూడా ఆటోమేటిక్గా ఉంటుంది. కానీ ఒక పర్టికులర్ది గుర్తుపెట్టుకోవాలి అంటే మాత్రం మనం వీ షుడ్ నో హౌ టు మేనేజ్ అవర్ సెల్ఫ్స్. సో మనం కొద్దిగా మెడిటేషన్ చేయొచ్చు, రైట్? అప్పుడు కొద్దిగా ప్రశాంతత అనేది వస్తుంది. మనం ఎప్పుడైనా మెడిటేషన్ చేసినా సరే ఆ థాట్స్ అనేవి తగ్గుతాయి. థాట్స్ తగ్గినప్పుడు మనకు ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది. మనం ఏదైనా ఒక టెంపుల్కి వెళ్ళామనుకోండి, మనకు చాలా ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే మన ఆలోచనలన్నీ కూడా ఒకటి దాని మీదే ఉంటుంది, దేవుడి మీద ఉంటుంది. అట్లాగే ఎవరికైనా బాగా ఇంట్రెస్ట్గా చదువుతున్నప్పుడు వాళ్ళ ఆలోచనలన్నీ కూడా చదువు మీద ఉంటాయి కాబట్టి వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది, చదివింది వంటపడుతుంది. కొంతమందిని మనం ఏకసంధాగ్రహి అని అంటుంటాం, అంటే ఒకసారి చదివితే వాళ్ళకి వచ్చేస్తుందని. ఒకసారి చదివితే ఎందుకు వస్తుందంటే వాళ్ళు ఫుల్ ఫోకస్ అని అక్కడ పెట్టారు. మామూలుగా మనం స్టూడెంట్ని చూస్తే కనుక ఇది ఆలోచిస్తాడు, అది ఆలోచిస్తాడు, ఇటు చూస్తాడు, అటు చూస్తాడు, బట్ మళ్ళీ అమ్మ వస్తుందంటే మళ్ళీ ఇటు చదువుదాం చూస్తాడు. దాంతో ఏమవుతుందంటే వాళ్ళకి 100% కాన్సన్ట్రేషన్ అనేది లేదు. సో మనం ఎప్పుడైతే కొద్దిగా పిల్లలకి మెడిటేషన్ కానీ ఆర్ ఎనీ అదర్ ఎక్సర్సైజ్ ద్వారా మైండ్ కంట్రోల్ చేసుకోవడం నేర్పుతామో వాళ్ళకి ఆటోమేటిక్గా ఫోకస్ అనేది పెరుగుతుంది. దీనికి ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేసిన వాళ్ళు కూడా మంచిదే. అలాగే ఒక రీసెర్చ్ ఏం చెప్తుందంటే చదివిన తర్వాత ఎవరైనా నడిచారు అనుకోండి కొద్దిగా, అండ్ దెన్ దే ఆర్ గోయింగ్ టు రిమెంబర్ వెల్. సార్ మరొక కాలర్ ఉన్నారు లైన్లో, వారితో మాట్లాడుతున్నాం. హలో హలో హలో, నమస్తే అండి, చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సూర్యాపేట డిస్ట్రిక్ట్ అండి, నేరేడుచర్ల మండలం. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి కాల్ మాట్లాడగలరా? ఓకే అండి, చెప్పండి. సార్తో ఇంటరాక్ట్ కావచ్చా అండి ఒకసారి? సార్తో మాట్లాడండి. చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి మీ ప్రశ్న ఏంటి? నేను డిప్లొమా చదువుతున్నా సార్. స్టడీస్ మీద డిస్టర్బెన్స్ అవుతుంది సార్, ఎట్లా వాటిని ఓవర్టేక్ చేయాలి? ఓకే, మీరు చదువుకుంటే ఏం సాధించగలరు అన్నది మీరు ఆలోచన పెట్టుకోండి ఒకసారి. అంటే పుస్తకం తీసే ముందు ఇది నేను నేర్చుకోవడం వల్ల నాకు వచ్చే బెనిఫిట్ ఏంటి, అడ్వాంటేజ్ ఏంటి, నేను ఏం సాధించగలుగుతాను, సపోజ్ ఒక ఉద్యోగం వస్తుంది అనుకుంటే ఉద్యోగం వస్తే మీకు ఏమొస్తుంది, ఇవన్నీ కూడా మీరు ఆలోచించినప్పుడు చదువు యొక్క ఉపయోగం అనేది మీకు అర్థమవుతుంది. చాలామంది పిల్లలు ఎందుకు చదువుతున్నారో వాళ్ళకి తెలియదు, ఆ పరమార్థం ఏంటో తెలియదు. సో వాళ్ళకి ఏంటంటే చదివినా చదవకపోయినా ఒకలాగానే అనిపిస్తుంది. కానీ ఎప్పుడైనా సరే మీరు క్లాస్కి వెళ్తున్నప్పుడు క్లాస్లో కూర్చోగానే ఇది నేర్చుకోవడం మూలన నా జీవితం సెటిల్ అవుతుంది, నేను మంచి మార్కులు తెచ్చుకుంటాను, మంచి ఉద్యోగం వస్తుంది, దెన్ ఐ కెన్ అచీవ్ మై గోల్స్ అని మీరు అనుకున్నప్పుడు డెఫినెట్గా మీకు కాన్సన్ట్రేషన్ కుదురుతుంది. అట్లా ఇంటికి వచ్చి రివైజ్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు బెనిఫిట్స్ అనే ప్రతిరోజు ప్రతిసారి కూడా ఆలోచిస్తూ ఉంటే కనుక మీ మైండ్ ఒక ఫోకస్డ్గా ఉంటుంది. క్లియర్? మైండ్ ఆలోచన అని రావడం అనేది సహజం. మీకు ఏదైనా ఒక డిస్టర్బింగ్ థాట్ వచ్చినప్పుడు అడగండి, నాకు చదువు మీద ఉండే థాట్ ఇంపార్టెంటా ఇప్పుడు, లేకపోతే వేరే ఆలోచన ఇంపార్టెంటా?
మీ మైండ్కి ఒక ప్రశ్న తిరిగి వేయండి. ఆ తిరిగి వేసినప్పుడు ఇమీడియట్గా మీ బ్రెయిన్ చెప్తాను నీకు చదివే ఇంపార్టెంట్ బాబు అని. అప్పుడు ఆటోమేటిక్గా మెల్లిగా మీకు కాన్సన్ట్రేషన్ అనేది కుదురుతుంది, రైట్? అంతేకాని నాకేం వద్దు, ఈ థాట్ రాకూడదు, దట్ ఇస్ నా నో గో అవే, అలా పిచ్చిగా బిహేవ్ చేయకుండా ఓకే ఎక్నాలజ్ చేయండి. ఒక డిస్టర్బింగ్ థాట్ వచ్చింది, నాకు ఈ థాట్ ఇంపార్టెంటా ఆ థాట్ ఇంపార్టెంటా? ఒక ప్రశ్న వేసినప్పుడు ఈ థాట్స్ అన్నీ కూడా బ్రెయిన్లోంచి వస్తున్నాయి, మనకి ట్రీట్మెంట్ కూడా బ్రెయిన్కే ఉండాలి, రైట్? సో ఇలా సింపుల్గా ప్రశ్నను వేసుకుంటే మనకి ఆ థాట్ అనేది మెల్లిగా పక్కకి వెళ్ళిపోతుంది. క్లియర్? ఎప్పుడూ కూడా థాట్స్ని స్నబ్ చేయొద్దు, నొక్కి పెట్టద్దు, ఎక్నాలజ్ చేయండి వచ్చిందని, అదే మెల్లిగా వెళ్ళిపోతుంది. ఓకే, నాకు ఇప్పుడు ఏది ఇంపార్టెంటు అని మీరు ఆలోచిస్తే మీకు మీ బ్రెయినే మీకు ఆన్సర్ చెప్తాం.